ఇంకా ఆఖరి విన్నపం నా వైపు నుంచి, చాలా అడిగాను, ఆఖరి విన్నపం, మీరందరూ ఈ విద్య ద్వారా దొరికిన అవకాశాన్ని ఒకసారి మీరు చర్చ పెట్టుకోండి. ఎక్కడ పోవాలనేది ఫస్ట్ ఈరోజే రాసుకొని పెట్టుకోండి. ఫస్ట్లో ఏమన్నా పెద్ద ఆశ, పెద్ద ఆలోచన, నేను ఒక సైంటిస్ట్ అవుతా, నేను ఈ నాసాకి యంత్రాలు పంపించే పోస్ట్కి వెళ్తా, నేను ఒక కలెక్టర్ అవుతా, నేను ఒక ఎస్పీ అవుతా, నేను ఒక మంచి లీడర్ని అవుతా, ఇటువంటి ఆశలు పెట్టుకోండి. చిన్న ఆశలు అసలే వద్దు. ఒక డైరీలో తీసుకొని రాయండి. నేను మామూలుగా పిల్లలకి చెప్తాను ఇది స్కూల్కి వెళ్ళినప్పుడు, కానీ అందరికి అవసరం, నేను కూడా రాసేవాడిని. ఇది అవుతాననే మనసులో పెట్టుకొని రోజు మీ డే స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఈ ప్రయాణంలో మీరు ఉన్నారు మర్చిపోకండి. ఆటంకాలు వస్తాయి, ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. పడకుండా జీవితం గడవదు. పడినప్పుడు మనం ఏం చేస్తాం అనేది మన నిర్ణయం. పడినప్పుడు అరే ప్రపంచం నా వైపు లేదు, నా సందర్భం బాగాలేదు, భగవంతుడు నన్ను ఇష్టపడడు అనుకొని కొంతమంది ఉండిపోతారు. కొంతమంది పడితే ఏంటి మళ్ళీ నిలబడి మళ్ళీ పరిగెత్తడం మొదలు పెడతా. నాలో ఆ ధైర్యం ఉంది, నాలో ఆ క్షమత ఉంది, నాలో ఆ బలం ఉందని మీరు నమ్మితే ఖచ్చితంగా రెండో టైప్ ఆఫ్ థాట్లో మీరు పెట్టుకోనని నా విన్నపం చేస్తూ, ఎటువంటి అడ్డంకి వచ్చినా, ఎటువంటి ఆటంకం వచ్చినా ఎదుర్కొని నా సక్సెస్ నా బాధ్యత, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. నేను ఒకటే కాదు, నాతో ఒక 10 మందిని తీసుకొని నేను సక్సెస్ అవుతాననే మాట మీ నుంచి తీసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, సభలో ఉన్న మా స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ.